1,00,000 శ్లోకాలు గల మహాభారత సారాంశం 9 వాక్యాలలో మీరు ఏ మతస్థులు అయినా, స్త్రీ లేక పురుషుడు అయినా, బీద ధనిక అయినా, ఏ ప్రాంతం వారైనా సరే, ఆణిముత్యాలు వంటి ఈ 9 వాక్యాలలో మహాభారత సారాంశం తెలుసుకోండి. 1. మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి మీ ఆధీనంలోంచి దూరం అవుతారు. వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు. ఉదాహరణకి కౌరవులు. 2. నువ్వు ఎంత బలవంతుడు అయినా, ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ, ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ, వాటిని అధర్మం కోసం వినియోగిస్తే అవి నిరుపయోగమవుతాయి. ఉదాహరణకు కర్ణుడు. 3. యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యంతో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశం జరుగుతుంది. ఉదాహరణకి అశ్వత్థామ. 4. పాత్ర తెలుసుకోకుండా విచక్షణారహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిసగా చేతులు ముడుచుకొని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది. ఉదాహరణకి భీష్ముడు. 5. సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము దురహంకారంతో అధర్మంగా వినియోగిస్తే వినాశం జరుగుతుంది. ఉదాహరణకి దుర్యోధనుడు. 6. స్వార్థపరుడు, రాగద్వేషాలు గలవాడు, గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా తనవారి పట్ల వల్లమాలిన అభిమానం గల అంధునికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది. ఉదాహరణకి ధృతరాష్ట్రుడు. 7. తెలివితేటలకి ధర్మం, సుజ్ఞానం తోడైతే విజయం తప్పక లభిస్తుంది. ఉదాహరణకి అర్జునుడు. 8. మోసం, కపటం, జిత్తులమారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు. ఉదాహరణకి శకుని. 9. నీవు నైతిక విలువలు పాటిస్తూ సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తి నీకు హాని చేయదు. ఉదాహరణకి యుధిష్ఠిరుడు. సర్వే జనా సుఖినో భవంతు.